జగిత్యాల జిల్లా మెట్పల్లి కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని ప్రధాన రహదారులు పలు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ప్రాథమిక పాఠశాలలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నూతనంగా చేపడుతున్న చెరువు కట్ట నిర్మాణమే ఈ సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పైనుంచి వచ్చే వరద చెరువులోకి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఆ నీరంతా వచ్చి బడిలోకి వచ్చి నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జేసీబీ యంత్రాల సహాయంతో వరద నీటిని వేరే వైపుకు మళ్లించారు. నీటిని ఖాళీ చేయించి విద్యార్థుల రక్షణకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు. వర్షాలు కురుస్తున్నందున బయట నుంచి వచ్చే వాటర్ అంతా కూడా వల్లే వచ్చి ఆగిపోయింది. గతంలో ఈ నీరంతా కూడా ఇక్కడ కట్ట నిర్మించక ముందు చెరువులకు పోయింది. ఇప్పుడు ఈ సంవత్సరము సమ్మర్లో ఇక్కడ కట్ట ఏర్పాటు చేసింది కాబట్టి ఈ నీళ్ళన్నీ కూడా ఇక్కడే స్టోర్ అయిపోయి గ్రౌండ్ అంతా నీట్గా ఉండిపోయింది. దీనికి ప్రహారీ కూడా కనుక ఉంటే ఈ నీళ్లు ఇంత లోపలికి వచ్చేవి కావు. మరి పిల్లలకు కూడా మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఒకటి అధికారులు సరైన విధంగా స్పందించి సరైన విధంగా చర్యలు తీసుకొని పాఠశాలకు మా పిల్లలకు మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్.